హలో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ ఎంసెట్కు సంబంధించి 2021 ఆగస్టు 25న మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యాయి. సో అదేవిధంగా ర్యాంక్ కార్డు కూడా రిలీజ్ అయింది. సో ఈరోజు వచ్చిన మనకు అప్డేట్ ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2021 ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, అప్డేట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు మనం పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో సో మనకు ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషను, అదేవిధంగా ఎక్సైజ్ ఆప్షన్స్, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అప్డేట్ అనేది రిలీజ్ అయింది. సో ద ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ తెలంగాణ ఎంసెట్ 2021 desirous of seeking admission into BE, BTech, pharmacy courses are informed that the payment of processing fees, slot booking for certificate verification and option exercise will commence as per the schedule given below. Okay, so who can apply? Candidates who had qualified Telangana MSET and who secured 45% for OC, 40% of others in group subject of intermediate or equivalent examination. So attention, not qualified or not appeared Telangana MSET minority candidates. So minority candidates, Muslims or Christians who have not qualified or are not appeared in Telangana MSET MPC stream and who secured 45% OC, 40% others groups of intermediate or its equivalent examination to consider them for the leftover seats in respective minority colleges. సో మనకి ఇక్కడ ఒక మైనారిటీస్ వాళ్ళకి ఒక ముఖ్య గమనిక ఇచ్చాడండి. ఇక్కడ క్రిస్టియన్స్ కావచ్చు, అదేవిధంగా ముస్లిమ్స్ కావచ్చు. సో మనకి తెలంగాణ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ రాయని వాళ్ళు కూడా ఈ మైనారిటీ కాలేజీలో జాయిన్ కావచ్చు అని చెప్పేసి ఇచ్చారు. హవెవర్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రీయింబర్స్మెంట్. సో వీళ్ళకి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉండదంట. కాకపోతే ఇంటర్లో 45% ఓసీ వాళ్ళు, 40% ఎస్సీ ఎస్టీ ఉన్నవాళ్ళు మీ ఇక్కడ మైనారిటీ కాలేజెస్లో చేరొచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఇక షెడ్యూల్ చూద్దాం. షెడ్యూల్ చూసినట్లయితే మనకి ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనకి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు అనేది మనకి 30/8/2021 నుంచి 9/9/2021 లోపల మీరు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అదే రోజు స్లాట్ బుకింగ్ పెట్టుకోవచ్చు. ఇక డేట్ అండ్ టైం అటెండ్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నారో అప్పటి నుంచి మీకు ఒక వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో 4/9/2021 నుంచి 11/9/2021. చూడండి, ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి మనకి 30/8/2021 నుంచి 9/9/2021. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్కి 4/9/2021 నుంచి 11/9/2021. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4/9/2021 నుంచి 13/9/2021. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 13/9/2021. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 15/9/2021. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో 15/9/2021 నుంచి 20/9/2021 లోపల మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు అనేది పే చేసేసి మీ యొక్క రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, ద షెడ్యూల్ ఆఫ్ ఫైనల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇన్ వెబ్సైట్. ఓకే, సో విజిట్ ద వెబ్సైట్ పీరియాడికల్లీ ఫర్ అప్డేట్స్. So candidates or parents are advised to exercise as many as number of options as possible. Avoid disappointment of not getting a seat. Therefore, while exercising the options, every care need to be taken in selecting the college and branch as per the choice of the candidates. ఓకే, సో మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నాకు సీట్ రాలేదు అనే బాధ లేకుండా మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ కాలేజీ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకే, ఇక ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్. సో క్యాండిడేట్ షల్ బి అన్ ఇండియన్ నేషనల్. క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ and pharmacy, candidate should have completed 16 years of age as on 31/12/2021. So in respect of D pharmacy course, the candidate should have completed 17 years as on 31/12/2021. However, maximum age for obtaining scholarship of 25 years for OC candidates and 29 years for other candidates as on 1/7/2021. సో స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఓసీ, అదేవిధంగా 29 ఉన్న వాళ్ళు అదర్ గ్రూప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్కాలర్షిప్కి.
నెక్స్ట్ Mary appearing for Telangana MSET and obtaining a rank does not entitle candidate to be considered for admission automatically unless the candidate fulfill the requirements laid down for admissions. So payment of fees processing. So visit website and click the payment procedure. ఓకే, సో మీకు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ ఇన్ తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్. సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మనకి 10th క్లాస్లో ఉన్న ప్రకారం అక్కడ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్. సో మీరు అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. సో ఆల్సో ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అప్లికేషన్ నెంబర్ ఇష్యూడ్ బై మీ సేవ ఇఫ్ అప్లికబుల్. సో చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు ఫిలప్ చేయాలి. అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్ డీటెయిల్స్ అనేది కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మొబైల్ నెంబర్ ఈ చేంజ్ చేయడానికి కుదరదని చెప్పేసి ఇచ్చారు. ఇంతకుముందు ఏది ఇచ్చారు అప్లై చేసేటప్పుడు అదే నెంబరే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఎనీ పే ప్రీస్ ప్రాసెసింగ్ ఫీస్ 600 ఫర్ రూపీస్ SC ST అండ్ 1200 రూపీస్ అదర్స్ త్రూ ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఆర్ టీ వ్యాలెట్. సో మీరు పేమెంట్ అనేది SC STలో 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది, 1200 రూపాయలు అదర్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, క్రెడిట్ కార్డు ద్వారా లేదా డెబిట్ కార్డు ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా టీ వ్యాలెట్ ద్వారా. ఓకే, ఇక స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆల్ categories OC, BC, SC, ST, minority candidates booked your slot. Selection of helpline center and date and time to attend certificate verification at your nearest or convenient helpline center mentioned in Annex 1 within the scheduled dates and attend the certificate verification accordingly. Without payment processing fees, slot booking, the candidate is not permitted to attend the certificate verification. సో మీరు ఫస్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకూడదు. సో ముందుగా ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. అదేవిధంగా స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు సెంటర్ ఏది దగ్గర ఉంటే ఆ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది వాళ్ళకి ప్రొడ్యూస్ చేయవచ్చు. ఓకే, సో స్పెషల్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్, సో దట్ ఈస్ NCC, PH, CAP, సో SG, Anglo-Indian need to book slot duly selecting the helpline center at Government Polytechnic, Masaptank, Hyderabad to attend certificate verification for given date and time slots as mentioned on Annex 1. So other certificate of these candidates will also be verified on the date mentioned along with the special reservation CAT certificates. So NCC, స్పోర్ట్స్, PH వాళ్ళు సో మాసప్టాంక్ హైదరాబాద్లో మీ యొక్క స్లాట్ అనేది ఉండాల్సి ఉంటుంది, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో క్యాండిడేట్స్ presence is mandatory for certificate verification strictly as per the schedule, slot booking, date and time on helpline centers. సో మీ యొక్క డేట్స్ అనేది బుక్ చేసుకుంటారు కదా, ఆ డేట్కి వెళ్ళేది మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా నో ఎంట్రీ ఫర్ ద క్యాండిడేట్స్ వితౌట్ మాస్క్. సో మాస్క్ అనేది కంపల్సరీగా వేర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈస్ సఫరింగ్ COVID-19 parent may seek the permission from the convenient TS centers admissions, సాంకేతిక విద్యాభవన్, మాసప్టాంక్, హైదరాబాద్, డ్యూలీ ఫిల్లింగ్ ద ఫామ్ ప్లేస్ ఇన్ ద వెబ్సైట్. ఓకే, సో ఎవరైనా COVID-19 వల్ల ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు మీరు ఆన్లైన్లోనే ఇవ్వాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ అనేది. ఓకే, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి. సో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 10th, ఇంటరు, క్యాస్ట్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, NCC ఉంటే NCC సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ చూడండి తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డు, తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేటు, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేటు. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1/1/2021 తర్వాత జారీ చేసింది మాత్రమే తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే, రెసిడెన్స్ సర్టిఫికేటు, అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్డర్ టు కన్సిడర్ దమ్ అలాట్మెంట్ ఆర్డర్. సో అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ క్రైటీరియా నీడ్స్ టు బి సబ్మిటెడ్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఎంప్లాయీ సర్టిఫికేట్. సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ PH అయితే PH సర్టిఫికేట్, క్యాప్ అయితే క్యాప్ సర్టిఫికేట్, ఇవన్నీ కంపల్సరీగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు వచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ అండి
సో ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా మీకు చెప్తున్నట్టున్నది. సో నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్. ద ట్యూషన్ ఫీజ్ పర్టికులర్ సీట్స్ అవైలబుల్ అండర్ కన్వీనర్ కోటా కాలేజ్ విల్ బి మేడ్ అవైలబుల్ వెబ్సైట్ ఫిల్ బిఫోర్ commencement of option entry. The fees reimbursement if eligible candidate subject to guidelines issued by the government. So procedure for exercising options. So immediately after candidate verification, the login ID will send to the candidate's registered mobile number. So all the messages or OTPs, allotment details will be sent to the registered mobile number. Hence advised to keep the mobile with you till the end of the admission process. సో మీరు అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు మీ ఇచ్చిన మొబైల్ నెంబర్ని ఎక్కడ చేంజ్ చేయకూడదు. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ తర్వాత లాగిన్ అనేది పంపిస్తారు, అదేవిధంగా ఓటీపీలు కూడా వస్తాయి, అలాట్మెంట్ లెటర్ కూడా మీ ఫోన్కి అనేది వస్తుంది. సో తర్వాత మీరు అన్నీ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత download the list colleges and branches and districts from the website. Take the printout of manual option entry form from the website. So consult parents, friends and prepare manual option entry form as for preference during writing instructions code, branch code and district code. This is for your convenience and to avoid mistakes and save time while entering the web options. Okay, next వచ్చేసి ఒక్క నిమిషం అండి. సో ఇది వెబ్ ఆప్షన్స్, మనకి సీట్స్ అలాట్మెంట్ ఇవన్నీ ఇచ్చాడు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనండి, ఇంతేనండి ఇంకా మ్యాక్సిమం. సో ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. సో మీరు ఆప్షన్స్ వెళ్ళిన తర్వాత మీరు పెట్టుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసి మీ యొక్క సీట్ని గెట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ అండి.